హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఇక సాధారణంగా ప్రతి నెల 1వ తేదీనే పంపిణీ చేసే ఈ ప్రక్రియను ఈసారి ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28వ తేదీనే నిర్వహించనున్నట్లు అధికారులు అయితే ప్రకటించారు. ఇక సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెల మొదటి తారీఖున పెన్షన్లు పంపిణీ చేయాలి. అయితే మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారమే పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇక లబ్ధిదారులకు ఎండ తగలకుండా వారు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం 6:30 పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమ ఇంటి గడప వద్దే గౌరవప్రదంగా పెన్షన్ సొమ్మును అందుకోవచ్చని అధికారులు తెలిపారు. ఒకవేళ శనివారం నాడు అనివార్య కారణాల వల్ల పెన్షన్ అందుకోలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదని అధికారులు స్పష్టం చేశారు. అటువంటి వారికి వచ్చే నెల అంటే మార్చి 2వ తేదీన సోమవారం నాడు తిరిగి పెన్షన్లు అయితే అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పెంచినప్పటి నుంచి సామాజిక భద్రత పొందుతున్న వేలాది మంది కుటుంబాలకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తుంది. సచివాలయ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని, ఎక్కడ అవకతవకలు జరగకుండా బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు ద్వారా పారదర్శకంగా పంపిణీ చేపడతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.